29 days to go ICN బెంగళూరు షో. ఎంటీ స్టమక్ వెయిట్ 51.600. ఆమ్లెట్ తినేసి అయితే జిమ్ కి వెళ్ళిపోయాం. అక్కడ క్లయింట్ కి ట్రైనింగ్ ఇచ్చేసి కొంచెంసేపు వాక్ చేసిన తర్వాత ఓట్ మీల్ అనేది తిన్నాం. ఈ రోజు మనది రీఫిల్లింగ్ డే. నార్మల్ గా 40 గ్రామ్స్ ఓట్స్ ఉండేటి, ఈ రోజు 60 గ్రామ్స్. సో ఈ విధంగా ప్రతి ఫుడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఈ రోజు మనం వెళ్ళబోయే జిమ్ ఆర్బీ జిమ్. ఇది మనకి ఎంఆర్పల్ నుంచి అన్నమయ్య సర్కిల్ కి వెళ్లే రూట్ లో అయితే ఉంది, 4th ఫ్లోర్ లో. ఈ జిమ్ మనకి చాలా బాగా నచ్చింది. కాఫీ తాగేసి అయితే వర్కౌట్ అనేది స్టార్ట్ చేసాం, వార్మప్ చేసి. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి షోల్డర్ అలానే లెగ్ వర్కౌట్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత మనం పోజింగ్ అనేది పెట్టాము. సో మన లెగ్స్ కండిషన్, షోల్డర్ కండిషన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో దీని తర్వాత ఇక్కడ సపరేట్ గా మనకి మెజర్మెంట్స్ కంటూ ఓ రూమే ఉంది. సో దాని తర్వాత మనం మూవీకి అయితే వెళ్ళిపోయాం. మూవీ కూడా సూపర్ గా ఉన్నది. మూవీలో ఉన్నప్పుడు కాల్ వచ్చింది, ఈ విధంగా డెలివరీ వచ్చిందని చూస్తేనేమో ఇవి నార్మల్ డెలివరీని నేను ఇంకా వే ప్రోటీన్ అనుకున్నా. ఈ డెలివరీస్ అన్ని మనం సండే అనేది ఓపెన్ చేద్దాం. దీని తర్వాత రూమ్ కి వచ్చేసి వర్క్స్ ఫినిష్ చేసుకోవడం, మీల్ తినేసి అయితే మన స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని అయితే జిమ్ కి వెళ్ళిపోయాం. జిమ్ లోనే స్నాక్స్ తిన్నాం, మళ్ళీ కొంతసేపు ఆగి మీల్ తిన్నాం. దాని తర్వాత క్లయింట్ కి ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత మన స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఈ రోజు మనం ఈ ప్రోటీన్ ఐస్ క్రీమ్ రెసిపీ అనేది చేద్దాం అనుకున్నాం. సో వీడియో ఆన్ లో ఉంది అనుకోండి, నేను రెసిపీ అయితే కంప్లీట్ చేశాను. సో లాస్ట్ చూస్తేనేమో వీడియో ఆఫ్ లో ఉంది. సో ఇలా అనేది అయిపోయింది అనమాట. సో రేపైతే కన్ఫామ్ గా మీకు ఈ రెసిపీ అనేది వచ్చేస్తుంది. సో వెంటనే మన అకౌంట్ అయితే ఫాలో కొట్టండి, మన అప్డేట్స్ అనేటివి మిస్ కాకండి. ఓకే గైస్, బాయ్.